23వ సర్గము శ్రీరాముడు ఉత్పాత సూచకములైన శకునములను గూర్చి లక్ష్మణునకు వివరించుట పిమ్మట లంకపై దండెత్తుటకు సిద్ధపడుట. శకున శాస్త్రజ్ఞుడైన శ్రీరాముడు ఆ సమయమున ఉత్పన్నములైన శకునములను గమనించి సంతోషముతో లోకకంటకుడైన రావణుని సంహరించుటకే శ్రీరాముడు అవతరించెను. రావణ సంహారమునకు యుద్ధము జరుగుట ఆవశ్యకము. ఈ శకునములన్నీయును యుద్ధ ప్రాప్తికి సూచకములు. అందువలన ఇవి శ్రీరామునకు సంతోషదాయకములు అయ్యెను. కనుక శ్రీరాముడు సంతోషముతో లక్ష్మణుని అక్కున జేర్చుకునెను. గోవిందరాజీయ వ్యాఖ్య. లక్ష్మణుని అక్కున జేర్చుకుని అతనితో ఇట్లనెను: తమ్ముడా, చల్లని జలసమృద్ధి గలిగి ఫలవృక్షములతో నిండిన చక్కని ప్రదేశమును చూడుము. అచట మన సైన్య విభాగములను నిలిపి సరియైన వ్యూహరచనతో యుద్ధమునకు సన్నద్ధులము అగుదము. ఈ శకునములను బట్టి లోకములకు వినాశనమును గూర్చెడి తీవ్రమైన భయావహస్థితి ఏర్పడనున్నదని భావించుచున్నాను. భల్లూక వీరులకును వానరయోధులకును రాక్షస ప్రముఖులకును ఇవి వినాశమును సూచించుచున్నవి. అకస్మాత్తుగా ధూళిరేణువులతో నిండి కలుషితములైన గాలులు వీచుచున్నవి. భూమి కంపించుచున్నది. పర్వత శిఖరములు అటునిటూ ఊగుచున్నవి. మహావృక్షములు నేలకు ఒరగిపోవుచున్నవి. మేఘములు నరమాంసభక్షకులైన రాక్షసుల వలె కనబడుచు భీకరముగానున్నవి. కర్ణకఠోరముగా గర్జించుచు భయమును గొలుపుచున్నవి. రక్తముతో గూడిన జలములను క్రూరముగా వర్షించుచున్నవి. సంధ్యాసమయము ఎర్రచందనమును పూసికొనినట్లు మిగుల భయానకమై కన్పట్టుచున్నది. సూర్యమండలము నుండి నిప్పుకణికలు జ్వలించుచూ రాలుచున్నవి. సోదర, క్రూరములైన మృగములు పక్షులు దీనములైన వదనములతో సూర్యునివైపు చూచుచున్నవి. అంతేగాక అవి భయావహ పరిస్థితులను సూచించుచూ అంతటను తిరుగుచూ క్రూరముగా అరచుచున్నవి. చంద్రుడు రాత్రివేళయైనను కాంతిహీనుడై పరితపింపజేయుచున్నాడు. నలుపు ఎరుపు కిరణములతో ఉదయించుచున్నాడు. ఇది లోకప్రళయమునకు సూచకము. నిర్మలమైన సూర్యమండలమున నల్లని మచ్చ కనబడుచున్నది. ఆయన చుట్టూను ఏర్పడిన ఎర్రని పరివేషము కాంతివలయము హ్రస్వమై చిన్నదై తీవ్రముగానున్నది. ఇది అశుభమును సూచించును. సౌమిత్రి, చూడుము, నక్షత్రములు తీవ్రముగా ధూళిచే కప్పబడి కాంతి తరిగియున్నవి. ఇది లోకములకు రాబోవు ప్రళయమును సూచించుచున్నట్లు ఉన్నది. కాకులు, డేగలు, దుర్బలములైన గ్రద్దలు భూమికి దగ్గరగా ఎగురుచున్నవి. నక్కలు మిగుల భయము గొలుపుచూ అశుభసూచకముగా కూయుచున్నవి. వానరయోధులు రాక్షసవీరులు ఒకరిపై మరియొకరు శైలములను శూలములను ఖడ్గములను విసిరివేయుచూ ఘోరముగా పోరు సెల్పుటచే భూమి అంతయు రక్తమాంసములతో నిండి బురదగా మారగలదు. రావణునధీనములో ప్రవేశించుటకు అసాధ్యముగానున్న లంకానగరముపై మనము వానరయోధులతో గూడి నేడే శీఘ్రముగా దాడి చేయుదము. ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడు ధనుర్ధారియు రణోత్సాహియు అయిన రఘువీరుడు సేనకు ముందుండి లంకాభిముఖుడై బయలుదేరెను. అనంతరము వానరవీరులెల్లరును విభీషణ సుగ్రీవాది ప్రముఖులతో గూడి శత్రువులను తప్పక వధించి తీరెదము అని గట్టి నిశ్చయముతో రణధ్వనులను గావించుచూ పురోగమించిరి. గొప్పబల పరాక్రమములుగల వానరయోధులు శ్రీరామునకు ప్రియమును గూర్చుచూ రణానుకూలమైన చేష్టలతో ధైర్యముగా పురోగమించుచుండిరి. వారి కార్యోత్సాహమును గాంచి ఆ రఘువరుడెంతయు సంతసించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 23వ సర్గము.